అమ్మా మీరా రండి. తమ్ముడు బాగున్నాడా? వాడి బాక్కేమిటి, నీలాంటి అక్క, నీ మొగుళ్ళలాంటి ఉత్తముడైన బావ, దానిలాంటి గొప్ప కూతురు ఉంటే వాడికొచ్చిన లోటే ఉంది. చాలా చాలా సుఖంగా ఉన్నాడు. అమ్మా నోర్మయ్య, నన్ను అలా పిలవకు. ఏదో చిన్న పిల్ల అలిగి బుద్ధి లేక నీ ఇంటికి వస్తే ఇంత గడ్డి పెట్టి అక్కడికి పంపడానికి బదులు నీ ఇంట్లో పెట్టుకుని మర్యాదలు చేస్తున్నామా? నేను ఎంతగానో దానికి చెప్పి చూశాను, కానీ తను అక్కడికి రానని మరాయించు కూర్చుంది. అత్తయ్య మీరు లోపలికి రండి, వాళ్ళతో మీకు మాట్లాడి. చెప్పు తీసుకుని కొడతా చండాలం మొహం దాన. వాళ్ళతో మాటలేమిటా? వాకిలు దాటేసరికి వావి వరుస మర్చిపోయావంటే నీలాంటి విశ్వాసఘాతకురాల మీద బెంగ పెట్టుకుని అక్కడ నా బిడ్డ తిండి తిప్పలు మానేసి పిచ్చోళ్ళ తయారయ్యాడే. ఇక్కడ నువ్వు కూర్చొని పందిలా వీధి మండలు అత్తయ్య మీరు ఊరుకోండి. అమ్మ రాణి, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఆయన మనుషుల్లో లేరు. దానికంతటికి కారణం నేను వెళ్ళిపోతాను. ఇక నుంచి నా గాలి కూడా మీ ఇంటి మీద పడదు. నువ్వు వెంటనే ఎక్కడికి వెళ్ళమ్మా. నువ్వు లేకపోతే ఆయన బ్రతకరు. దిక్కు ముక్కులేని అనాథని ఇంట్లో పెట్టుకుంటే చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ముసలికాని ఎవరికే దిక్కు మొక్కలేంది? ఎవరే అనాథ? అనాథ అది కాదే, నువ్వు అనాథ. నువ్వున్నామా నన్ను చెప్పని. దీని అనాథ బ్రతికేంటో తెలిస్తే తప్ప అహంకారంతో మూసుకుపోయిన దీని కళ్ళు తెరుచుకోవు. ఇదిగో నా బిడ్డ నీకు తండ్రి ఎలా అయ్యాడో చెప్తాను వినవే. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్